ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు, మాజీ మంత్రి, మరి వివిధ స్థాయిల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన నాయకులు అమరావతి రైతుల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్తుంటే వాళ్ళపైన ఈరోజు హత్యాయత్నం చేయడం అనేది చాలా దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసు యంత్రాంగం ఇప్పుడైనా అర్థం చేసుకొని లా అండ్ ఆర్డర్ని కాపాడడానికి ప్రజాసేవలో ఉన్న ఒక మెయిన్ అపోజిషన్ పార్టీ లీడర్సు ఫార్మర్స్ దగ్గరికి పోతుంటే, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి పోతుంటే వాళ్ళపైన హత్యాయత్నం చేయడం అనేది చాలా దుర్మార్గం. దీన్ని పూర్తిగా కట్టడి చేయాల్సిన అవసరము ఈరోజు పోలీసు యంత్రాంగం పైన ఉంది. నిజంగా చెప్పాలంటే అంబటి రాంబాబు గారు మాట్లాడితే అంబటి రాంబాబు గారి ఇంటిని కాల్చేశారు. జోగి రమేష్ గారు మాట్లాడితే జోగి రమేష్ గారి ఇంటిని కాల్చేశారు. ఎన్నోసార్లు ఎంతోమంది నాయకుల ఇండ్లపైన కానీ నేరుగా కానీ భౌతిక దాడులపైన కూడా చేయడం జరుగుతుంది. అది బొల్లా బ్రహ్మనాయుడు గారి పైన ఉండని, ఇంకా చాలామంది నాయకులపైన కానీ, మొండితోక అరుణ్ గారి పైన ఉండని ఎంతోమంది నాయకులపైన దాడులు చేయడం జరుగుతుంది. వాళ్ళ బండ్లపైన దాడులు చేయడం జరిగింది, వాళ్ళపైన దాడులు చేయడం జరిగింది. మళ్ళీ వీళ్ళు ఏం చెప్తారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు గూండాల పార్టీ, రౌడీల పార్టీ, గొడ్డలి పార్టీ అని చెప్తారు. ఈరోజు ప్రజాస్వామ్యంలో మేము ప్రజల పక్కన నిలబడి మేము ప్రజాహితంలో పోరాడుతుంటే మీరు దానికి ధీటుగా డెమోక్రటిక్ వేలో స్పందించాల్సింది పోయి మీరు నేరుగా హత్యాయత్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. మరి మీరు కాదా దీనికి కారకురు అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ నాయకులు కాదా ఇది హత్యాయత్నం పైన వైపు నిలబడి మాట్లాడుతున్నప్పుడు మీరు ప్రజల అభివృద్ధి గురించి, ప్రజల సంక్షేమం గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి, రాష్ట్ర మేలు గురించి ఏదైతే మేము ప్రశ్నలు అడుగుతున్నామో దానికి జవాబు ఇవ్వాల్సింది పోయి మీరు బూతులు తిట్టడము, లేదంటే ప్రత్యక్షంగా దాడులకి దిగడం అనేది చాలా బాధాకరం. ప్రజలు అన్నీ చూస్తున్నారు. కానీ మేము రిక్వెస్ట్ చేస్తున్నది ఏమంటే పోలీసు వాళ్ళకు, సార్ మీరు మా వాళ్లకు కాపాడకపోయినా మీ వాళ్ళకన్నా మీరు కాపాడుకోండి. ఈరోజు ఆ రాయి ఏ అంబటి రాంబాబు గారికి తగలవచ్చు, అప్పిరెడ్డి గారికి, దేవినేని అవినాష్ గారికి, అరుణ్ కుమార్ గారికి, ఎవరికన్నా తగలవచ్చు. అది కానీ అది దురదృష్టవశాత్తము పాపము ఒక కి తగిలింది. మేము చింతిస్తున్నాము. పోలీసు ఫ్యామిలీస్తో మేము ఈరోజు తోడుగా ఉన్నాము. అతనికి పూర్తిగా సహకరించాలి, మంచి వైద్యం అందించాలి. కానీ అదే దాడి మా పైన కూడా జరుగుతుండే. ఈరోజు ఇది దాడినే ఉంటుంది. ఎవరైతే చేస్తారో అది పోలీసు వాళ్ళ పైన ఉండని, వైఎస్ఆర్ పార్టీ పైన ఉండని ఇప్పుడైనా గమనించుకొని పోలీసు అధికారులు, ఉన్నత అధికారులు మీరు వాళ్లకు ఏదో మీరు తెలుగుదేశం పార్టీకి మాట వినాలా కాబట్టి వాళ్ళు ఏం చెప్తే అది చేయాలని చేస్తే మాత్రం అది చాలా దారుణము. మీకు కూడా ఒక క్యారెక్టర్ లేని మనుషులుగా మీరు అయిపోతారు. ఏ ఆఫీసర్లు అయితే ఇట్లా చేస్తున్నారో, ఏ నాయకుల మాటలు విని ఈ ఆఫీసర్లు చేస్తున్నారో వాళ్ళకు ఉద్దేశించి మాత్రమే నేను చెప్తున్నాను. ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థలో కూడా మార్పులు తీసుకొని వచ్చి లా అండ్ ఆర్డర్ని కాపాడాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు పోవాలంటే నిజమైన ప్రజాస్వామ్యంలో భాగంగా విలువలతో కూడిన రాజకీయాలు జరగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకవైపు జనసేన ఎమ్మెల్యే నానాజీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన నీచంగా మాట్లాడతాడు. ఒకవైపు కిరణ్ రాయల్ లాంటి ఒక చిల్లర వెధవ అతను చిల్లరగా మాట్లాడతాడు. అసలు రాజకీయాలకి దిగజారిపోతున్నాయి. రాజకీయాల విలువల్ని దిగజారి చేస్తున్నారు మీరు అందరూ కలిసి.